హలో. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1లో సెక్షన్ బిలోని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మరొక ముఖ్యమైన టాపిక్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. దీనిపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనే ఈ టాపిక్లో ఏమని చెప్తుందంటే, సెంటర్ స్టేట్ రిలేషన్స్ నీడ్ ఫర్ రిఫార్మ్స్, రాజ్మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, ఎంఎం పూంచి కమిషన్, యూనిటరీ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. ఇదంతా ఒక టాపిక్. ఈ టాపిక్ని అభ్యర్థులు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్కి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏ విధంగా చదువుకోవాలో చూద్దాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఒక రాజ్యాన్ని ఏకకేంద్ర రాజ్యమని ఎప్పుడు అంటారు, ఒక రాజ్యాన్ని సమైక్య రాజ్యమని ఎప్పుడు అంటారు అనేది పరిశీలించాలి. తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్న ఏకకేంద్ర రాజ్య లక్షణాలు ఏంటి, అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్న సమైక్య రాజ్య లక్షణాలు ఏమిటి అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని మన కేసీ వేర్ గారు ఏమన్నారు, అర్ధ సమైక్య క్వాసీ ఫెడరలిజం అని ఎవరన్నారు, కోఆపరేటివ్ ఫెడరలిజం భారత రాజ్యాంగాన్ని సహకార సమైక్య అని ఎవరన్నారు, భారత రాజ్యాంగాన్ని బేరమాడే సమైక్య అని ఎవరన్నారు, అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం యొక్క అంటే భారత సమైక్య రాజ్య లక్షణాలను గురించి అంబేద్కర్ గారు ఏమన్నారు, అదేవిధంగా నెహ్రూ గారు ఏమన్నారు, కె సంతానం వారు ఏమన్నారు అనే టాపిక్స్ చూసిన తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పేర్కొన్నది, ఏ భాగంలో పేర్కొన్నదో అభ్యర్థులు అధ్యయనం చేయాలి. 7వ షెడ్యూల్లో ఉన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 11వ భాగం 12వ భాగాన్ని పూర్తిగా సంపూర్ణంగా ఆర్టికల్తో సహా అధ్యయనం చేయాలి. ఈ 11వ భాగంలో భారత రాజ్యాంగంలో ఉన్న కేంద్ర రాష్ట్ర సంబంధాలలో శాసన సంబంధాలకు సంబంధించిన ప్రతి ఆర్టికల్ని, పరిపాలనకు సంబంధాలకు సంబంధించిన ప్రతి ఆర్టికల్ని అబ్జర్వ్ చేయాలి. చేస్తూ కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, అవశిష్ట అధికారాలు అంటే ఏంటి అనే అంశాలన్నింటినీ చూడాలి. భారత రాజ్యాంగం ప్రారంభంలో కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉండే, ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో రాజ్యాంగ ప్రారంభంలో ఎన్ని అంశాలు ఉండే, ప్రస్తుతం ఎన్ని అంశాలు ఉన్నాయి, ఉమ్మడి జాబితాలో రాజ్యాంగ ప్రారంభంలో ఎన్ని అంశాలు ఉండే, ప్రస్తుతం ఎన్ని అంశాలు ఉన్నాయి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పులు చేర్పులు చేశారు అనే అంశాలను చూడాలి. అదేవిధంగా ఉమ్మడి జాబితా అనే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఉమ్మడి జాబితాను సంధ్యా సమయ జాబితా అని ఎవరు కామెంట్ చేశారు అనే అంశాలను చూడాలి. ఇప్పుడు ఉన్న కేంద్ర జాబితాలో ఉన్న, రాష్ట్ర జాబితాలో ఉన్న, ఉమ్మడి జాబితాలో ఉన్న అన్ని అంశాలను అభ్యర్థులు బై హార్ట్ చేయడం, గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. ఉదాహరణకి కౌరవుల పేర్లు 100 మంది పేర్లను గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. మరి ఇంటెలిజెంట్గా అంటే ఒక అంశం అనేది కేంద్ర జాబితా కిందకి వస్తుందా, రాష్ట్ర జాబితా కిందకి వస్తుందా, ఉమ్మడి జాబితా కిందకి వస్తుందా అనేది ఇంటెలిజెంట్గా ఆలోచించి అభ్యర్థులు ఆన్సర్లో అంటే ఇచ్చిన ప్రశ్నలలో ఎలిమినేషన్ పద్ధతి ద్వారా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. జాబితాలో ఉన్న అంశాలపైన అడగడానికి ఉంటుంది. ఉదాహరణకి కేంద్ర జాబితాలో అంటే జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలను కేంద్ర జాబితాలో ఉంటాయని మనకు అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ కరెన్సీ అనేది కేంద్ర జాబితాకు వస్తుందా, రాష్ట్ర జాబితాకు వస్తుందా, ఉమ్మడి జాబితాకు వస్తుందా, ఆటోమేటిక్గా ఆ లింక్ పెట్టుకోవడం ముఖ్యంగా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. కరెన్సీ అనేది కేంద్ర జాబితాకి వస్తుంది. అదేవిధంగా శాంతి భద్రతలు అనేది రాష్ట్ర జాబితా కిందకి వస్తుంది. ఈ విధంగా వాటిని ఒక్కసారి చూసి జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశమా, అదేవిధంగా ఉమ్మడిగా ప్రాముఖ్యత ఉన్న అంశమా, రాష్ట్రానికి సంబంధించిన అంశం అనే దానిపైన క్లారిటీ ఉంటే కేంద్ర జాబితా అనే అంశము, రాష్ట్ర జాబితా అంశము, ఉమ్మడి జాబితా అంశాలను ఒకసారి అధ్యయనం చేయడం ద్వారా ఈ విధంగా గుర్తుంచుకోవడం వల్ల దాన్ని పరిసమాప్తం కంప్లీట్గా చేసినట్టు. అవశిష్ట అధికారాలనే ఈ కాన్సెప్ట్ ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది అనే కాన్సెప్ట్ని చూడాలి. చూసిన తర్వాత ఆర్థిక సంబంధాలను చూడాలి. మున్సిపల్ సంబంధాలని వేటిని అంటారనే అంశాన్ని కూడా చూడాలి. చూసిన తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఎందుకు వస్తున్నాయి, రాజ్యాంగం ప్రారంభంలో లేదు. 1960 క్లియర్ చెప్పాలంటే 1967 వరకు భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఆ తర్వాత వివాదాలు
వచ్చాయి. అంటే కేంద్ర రాష్ట్రాలకు మధ్య వివాదాలకు ఎలాంటి కారణం? గవర్నర్ వ్యవస్థన, రాష్ట్రపతి పాలన విధించడమా? అదేవిధంగా రాష్ట్ర బిల్లులను తరచుగా రాష్ట్రపతి పరిశీలనార్థం పంపించడమా? కేంద్ర బలగాలను రాష్ట్రాలలో మోహరించడమా? ఈ వివాదాలకు కేంద్రం తరచుగా రాష్ట్ర వ్యవహారాలలో జోక్యం కల్పించడం అనే అంశాలను పరిశీలించాలి. అంతేకాకుండా రాష్ట్ర జాబితాలో ఉన్న ఏదేని ఒక అంశం పైన కేంద్రం కూడా శాసనం చేయొచ్చు. అది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు, ఏ సందర్భంలో చేస్తారు అనే అంశాలని కూడా తెలుసుకోవాలి. డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటే ఏంటి అనే టెక్నికల్ టర్మ్ గురించి తెలుసుకోవాలి. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్ అంటే ఏంటో అనేది తెలుసుకోవాలి. ఒక అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న ఒక అంశం పైన కేంద్రము చట్టం చేసి రాష్ట్రము చట్టం చేస్తే ఆ సందర్భంలో ఏ చట్టానికి ఆధిక్యత ఉంటుంది, అంటే ప్రాధాన్యత ఉంటుంది అనే అంశం పైన అభ్యర్థులు క్లారిటీగా అవగాహన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కేంద్ర రాష్ట్రాలకు మధ్య వివాదాలకు కారణాలు ఏంటి పరిశీలిస్తూ మనకు సిలబస్లో కేవలం 3 కమిషన్స్ గురించి అడిగాడు. రాజమన్నర్ కమిటీ, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్ గురించి అడిగాడు. ఇంకెన్నో కమిషన్లు, మొదటి పరిపాలన సంస్కరణ సంఘం, ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం, పశ్చిమ బెంగాల్ మెమోరాండం, నెక్స్ట్ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్, వీటి పైన కూడా ఒక్కసారి లుక్అవుట్ చేయాలి, ఒకసారి చూడడం బెటర్. అంతేకాకుండా ఈ కమిషన్స్ గురించి అనగా రాజమన్నర్ కమిటీ, సర్కారీ కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిషన్ గురించి సమగ్రంగా ధ్యానించాలి. రాజమన్నర్ కమిటీ అనేది ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది, ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసింది, రాజమన్నర్ కమిటీ యొక్క సిఫార్సులు ఏమిటి, అదేవిధంగా సర్కారీ కమిషన్ ఏ సంవత్సరంలో ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసింది, దాని యొక్క ముఖ్యమైన సిఫార్సు ఏంటి, పూంచి కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, దాని యొక్క రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసింది, ఆ కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో సూచించిన అంశాలు ఏంటి అనేది చూస్తూ కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన వివిధ ప్రముఖ వ్యక్తులు యొక్క కామెంట్స్ని మనం అభ్యర్థులు స్టడీ చేయాలి. చేస్తూ 1950 నుంచి వెళ్ళి మనకు 67 వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు లేవు. అదేవిధంగా 67 తర్వాత వచ్చాయి. దానికి కారణాలు ఏంటి అనేది స్టడీ చేస్తూ ఈ విధంగా ఈ టాపిక్స్ని సమ్అప్ చేస్తే చక్కగా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.